నీట్ లీకేజీ ఘోర పాపం, విద్యార్థుల భవితతో ఆట ఆడితే సహించం నరేంద్ర మోదీ. సో ఈరోజు నీట్ లీకేజీకి సంబంధించి ఆ నివేదికలు రాగానే సుమారు ఒక 13 మందిని అరెస్ట్ చేసినాం, న్యాయ నిపుణులతోటి చర్చిస్తున్నాం, వాళ్ళకి తప్పకుండా శిక్షలు పడే విధంగా ప్రయత్నాలు చేస్తామనేది నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్తారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కొంతమంది ఉమర్ ఖలీద్ గాని బ్యాచ్, అరుంధతి రాయ్ బ్యాచ్, ప్రకాష్ రాజ్ గాని బ్యాచ్, వీళ్ళందరికీ మద్దతుగా ఈరోజు విపక్షాలైన కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ రోడ్లెక్కి విద్యార్థులను రెచ్చగొట్టి దేశ విద్రోహ చర్యలకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తున్నాయి. ఈరోజు నినాదాలు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ప్రొటెస్ట్లలో నినాదాలు ఏ రకంగా ఉంటున్నాయో ఒకసారి అందరు చూడండి. అన్ని యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇస్తున్నారు. ఆ చట్టం నుంచి తప్పించుకోవడానికి మాత్రం కొంతమంది నేషనల్ ఐకాన్స్ ఫోటో ఫ్రేమ్స్ని చూపించుకుంటా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అందులో కలిసిన కొంతమంది దుండగులు, ఉమర్ ఖలీద్ గాని బ్యాచ్, ఉమర్ ఖలీద్ గానికి సపోర్ట్ చేసే SIMI నిషేధిత ఆర్గనైజేషన్ ఏది ఉందో, ఉమర్ ఖలీద్ గాని తండ్రికి సంబంధించిన ఆర్గనైజేషను, ఆ బ్యాచ్ ఏం చేస్తుంది, ఈరోజు స్వయంగా ఢిల్లీ పోలీసుల మీదనే రాళ్ల దాడికి పాల్పడుతుంది. కొంతమంది అమాయక విద్యార్థులు ఈ లాఠీ చార్జ్లో ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ గారు చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘోర పాపమని ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరు యువత భవితతో ఆడుకోకుండా చేసేందుకు దీనిలో భాగస్వామ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. దేశ రాజధాని కేంద్రంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ NDA ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు తొలిసారి ఈ అంశంపై బహిరంగంగా స్పందించారు. మంగళవారం పార్లమెంటు భవన గ్రంథాలయంలో మంగళ్ మిలాన్ పేరుతో దీనిని నిర్వహించారు. నీట్ అనేది పార్టీ రాజకీయాలు చేసే అంశం కాదని, దేశ ప్రయోజనాలతో ముడిపడింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటానికి పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ప్రజలతో NDA ఎంపీలంతా ప్రేమపూర్వకంగా అనుసంధానం కావాలి, యువత విశ్వాసాన్ని పొందగలగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ, వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు, దేశ ఆర్థిక పురోగతి తదితర అంశాలపైన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. విద్యార్థులు వెంటే ప్రభుత్వం నిలుస్తుందని, ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని ప్రధాని పేర్కొన్నట్లు వెల్లడించారు. అవసరమైతే న్యాయ నిపుణులతో సంప్రదించి చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని ప్రధాని ఈ సమావేశంలో సూచించారు. పేపర్ లీక్ ఘటనలపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలపై నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి 13 మందిని అరెస్ట్ చేసి నిపుణులైన న్యాయవాదులని రంగంలోకి దించి జైలుకు పంపినట్లు తెలిపారు. లీకేజీ బాధితులకు కఠిన శిక్షలు పడేలా చూసి ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలని ఆయన రిజిజు వెల్లడించారన్నమాట. సో ఇది ఒక 13 మందికి నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన నివేదికలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులోకి రాగానే సుమారు ఒక 13 మందిని గుర్తించి వాళ్ళకి శిక్షలు పడే విధంగా ఈరోజు ప్రయత్నిస్తున్నాం, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం, వాళ్ళని ఆల్రెడీ జైల్లో పెట్టినాం, వాళ్ళకి శిక్షలు పడే విధంగా న్యాయస్థానాల ముందు నిలబడతామని ఈరోజు స్వయాన నరేంద్ర మోదీ గారే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కేంద్ర మంత్రులకి, ఎంపీలకు కూడా నరేంద్ర మోదీ గారు ఒక సూచన చేసిర్రు. ప్రజలతోటి, విద్యార్థులతోటి కొంత ప్రేమపూర్వకంగా ఉండండి, ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ సమస్యలు ఏంటో మనకు అర్థమవుతాయి, సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు మనం చేయగలుగుతాం, అరోగెన్స్ తోటి మాట్లాడకూడదు మీడియా ముందైనా ప్రజలతోటైనా అని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు గత 4-5 నెలలుగా వివిధ దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. రీసెంట్గానే ఇంగ్లాండ్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, బైలేటరల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది అమల్లోకి రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో వీటికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును కూడా ప్రతిపక్షాలు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆట ఆడుకోవద్దనేది ఇక్కడ చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు.